వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల మానస పుత్రికగా ప్రారంభమైన విపిఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాల కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోందని విపిఆర్ ఫౌండేషన్ చీఫ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు గ్రామీణ ప్రజల కంటి సమస్యతో బాధపడకూడదనే బృహత్తర సంకల్పంతో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మొదటిగా నవంబర్ 3, 2025న ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురం పంచాయతీలో ప్రారంభమైన కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ కార్యక్రమం నేడు ఇందుకూరుపేట మండలంలోని 20 పంచాయతీలలో కంటి పరీక్షలు ముగిసే సమయానికి 1,09,050 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఇందుకూరుపేటలో 29 రోజుల పాటు జరిగిన కంటి పరీక్షల నిర్వహణలో 10,191 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 7,419 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే ఇందుకూరుపేట మండలంలో విపిఆర్ నేత్ర ఉచిత కంటి పరీక్షలు పూర్తి చేసుకున్న చివరి రోజున ఇందుకూరుపేట శివాలయం వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. విపిఆర్ నేత్ర కంటి పరీక్షలను మొత్తం 361 పంచాయతీలలో జరపాలని నిశ్చయించగా ఇప్పటి వరకు 278 పంచాయతీలలో నిర్వహించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 77% కంటి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. గత 9 నెలల నుండి దాదాపుగా 1,09,050 మందికి అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించగా పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 64,800 మందికి అంటే 59% మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావిళ్ల వీరేంద్ర నాయుడు, మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, టీడీపీ మండల ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్ల రెడ్డి, మైనార్టీ నాయకులు ఇంతియాజ్, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అమలవుతున్నటువంటి విపిఆర్ నేత్ర కార్యక్రమం ఇందుకూరుపేట మండలంలో దాదాపు 29 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరోజు ఇక్కడ ఇందుకూరుపేట పంచాయతీ, ఇందుకూరుపేట హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు ముగించడం జరుగుతోంది. ఇక్కడ ఉండేటటువంటి ఈ మండలంలో ఉండేటటువంటి 20 పంచాయతీల్ని మనము 29 రోజుల్లో కవర్ చేశాము. పోయిన జూలై 20వ తారీఖు ఈ కార్యక్రమాన్ని మనం పల్లెపాడు గ్రామంలో ప్రారంభించుకున్నాం. ఈ రోజు మన ఇందుకూరుపేట హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఇందుకూరుపేట పంచాయతీలో మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇది మొదటగా అక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు సోమవారం శివ ఆశీస్సులతో శివుడి గుడి దగ్గరే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ రోజు శ్రావణ మాసం, అది కూడా శివయ్య ఈ గుడి ఎదురుగుండానే ఈ రోజు కార్యక్రమాన్ని కూడా ముగిస్తున్నాం. సో ఆయన ఆశీర్వాదంతో ఈ రోజు మన మండలంలో, అంటే మనకి తూర్పు వైపు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకి తూర్పు వైపు ఉన్నటువంటి ఈ మండలంని ఆ శివయ్య అనుగ్రహంతో విజయవంతంగా ఈ రోజు ముగించడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, ఈ కార్యక్రమం అనేది మన గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, వారి యొక్క ఇదొక మానస పుత్రిక ఈ యొక్క విపిఆర్ నేత్ర అనేది. ఎందుకంటే ఈ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ నేత్ర సమస్యలతో, కంటి సమస్యలతో బాధపడకూడదనే ఒక సంకల్పంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం మేము మొదటగా నవంబర్ 3వ తారీఖు 2025 సంవత్సరం మన ఉదయగిరి నియోజకవర్గం రామాపురం పంచాయతీలో ప్రారంభించుకున్నాం. సో అక్కడ ఉండేటటువంటి 8 మండలాలు, 143 పంచాయతీలను కూడా మేము కవర్ చేయడం జరిగింది. 6 నెలల సమయం పట్టింది. దాదాపు 47,000 మందికి అక్కడ చూడడం జరిగింది. వాళ్ళలో 26,000 చిల్లరకి మనం అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఆ బస్సు నెక్స్ట్ ఆత్మకూరుకు రావడం జరిగింది. ఆత్మకూరులో ఉండేటటువంటి 136 పంచాయతీలు కవర్ చేయాలని ఆ యొక్క కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మిగతా నియోజకవర్గాలకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరగా విస్తరించాలి. ఒక బస్సు అయితే సమయం సరిపోదనే ఉద్దేశంతో మన సారు మేడం గారు కలిసి ఏం చేశారంటే ఇంకొక బస్సు కూడా, కొత్త బస్సును కూడా తయారు చేపించి మన ఏప్రిల్ 20వ తారీఖు మన కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం మన పెద్దపూడి లక్ష్మీపురం నుంచి, పొన్నపూడి లక్ష్మీపురం నుంచి
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో విడవలూరు అయిపోయింది, కొడవలూరు అయిపోయింది, కోవూరు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజుతో మన ఇందుకూరుపేట మండలం కూడా విజయవంతంగా సమాప్తి చేయడం జరిగింది. మొత్తము ఈ యొక్క నేత్ర కార్యక్రమం మన ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి సమాప్తి అయిపోయింది. తర్వాత ఈ యొక్క ఆత్మకూరు వచ్చి 136 పంచాయతీలు, దాంట్లో 66 పంచాయతీలు కవర్ చేయడం జరిగింది. మొత్తం 6 మండలాలు ఉన్నాయి ఆత్మకూరులో. దాంట్లో ఇప్పుడు 4వ మండలం మరిపాడు మండలంలో చేయడం జరుగుతుంది. ఏఎస్పేట అయిపోయింది, సంఘం అయిపోయింది, ఆత్మకూరు అయిపోయింది, ఇప్పుడు మరిపాడు చేయడం జరుగుతుంది. తదుపరి మనం అనంతసాగరం, చేజర్ల మండలాలు పూర్తి చేసుకుంటాము. అదే విధంగా కోవూరుకు వచ్చేటప్పటికి 5 మండలాలు, కోవూరు నియోజకవర్గానికి 4 మండలాలు పూర్తయిన ఈ రోజుతో ఇందుకూరుపేట మండలంతో పాటు ఇంకా బుచ్చిరెడ్డిపాళెం ఒకటి మనకి అంటే బ్యాలెన్స్ ఉంది, కవర్ చేయాల్సింది. అది కూడా రేపు 27 గురువారం నుంచి మనం చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ యొక్క మొత్తం 360 పంచాయతీలు వస్తాయి. ఈ 300 పంచాయతీల్లో మొత్తం 278 పంచాయతీలు మనం 361 పంచాయతీలకు గాను కవర్ చేయడం జరిగింది ఈ రోజు వరకు. సో మొత్తం ఈ 77% పంచాయతీలు మనం అనుకున్న 361లో 77% మనం కవర్ చేయడం జరిగింది. అదే విధంగా మొత్తం కూడా 1,09,050 మందిని మనం టెస్ట్ చేయడం జరిగింది. 1,00,000 మందిని మనము టెస్ట్ చేయడం జరిగింది ఈ 9 నెలలు. అంటే ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో 1,00,000 మందిని టెస్ట్ చేయడం అంటే సామాన్యం కాదు. వాళ్ళలో దాదాపు 64,800 మందికి మనము అద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే 59% మనము అద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే నియర్లీ 60% మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో 60% మందికి బార్డర్ లో మనము అద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే అంత మందికి కంటి సమస్యల్లో బాధపడుతూ వాళ్ళ గ్రామాల్లోనూ వాళ్ళ ఇళ్లలోనూ ఉంటూ బయటికి రాలేక చూపించుకునే పరిస్థితి లాగా ఉన్నారు. ఈ కార్యక్రమం, ఈ పరిస్థితుల్ని మనం బయటికి తీయడానికి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఒక సంకల్పించి ఈ యొక్క నేత్రాన్ని ఆయన యొక్క మానస పుత్రికలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు సార్ గాని, మేడం గారు గాని. సో ఈ యొక్క కార్యక్రమ సంకల్పం అనేది ఈ విధంగా ఫలితాలు ఇవ్వడం మీరే చూస్తున్నారు. మన యొక్క దీన్ని బట్టి మా సిబ్బంది కూడా, నేత్ర సిబ్బంది కూడా మొత్తం కూడా 30 మంది ఉన్నారు, 28 మంది ఉన్నారు మా సిబ్బంది. అహర్నిశలు ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా ఓపికగా, ఎక్కడ కూడా ఎవరిని విసుక్కోకుండా, కసురుకోకుండా, అసహనం ప్రదర్శించకుండా ఉదయం 9 గంటలకి మా కార్యక్రమం స్టార్ట్ అయితే అవసరాన్ని బట్టి రాత్రి 9:30, 10 గంటల వరకు కూడా దాదాపు పిల్లకాయలు పనిచేయడం జరుగుతుంది మా టీము. ఎందుకంటే ఫస్ట్ మాకు పని గంటలు కాదు ముఖ్యం, సేవ ముఖ్యం అనే ఉద్దేశంతోనే మాకు సారు, మన విపిఆర్ సార్ మాకు దేవుడితో సమానం. మేడం గారు గాని, సార్ గాని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని, వాళ్ళు సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా సత్ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ను ఓనింగ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరొకసారి ఈ అవకాశాన్ని మాకు ఓకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ విపిఆర్ సార్, థ్యాంక్ యూ ప్రశాంతి మేడం. సార్ ఓకే కిరణ్ ఓకే థ్యాంక్ యూ. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్